గ్రామాలు అభివృద్ధి చెందితేనే దేశం అభివృద్ధి చెందుతుందని ప్రధాని మోడీ బలంగా నమ్ముతున్నారని బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గౌతమ్ రావు తెలిపారు. వీబీజీ రామ్జీ పథకంపై కాంగ్రెస్, సిపిఎం పార్టీలు అవాస్తవాలు ప్రచారం చేస్తున్నాయని చెప్పారు. బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గౌతమ్ రావు సోమవారం నల్గొండ విచ్చేసిన ఆయన స్థానిక బీజేపీ జిల్లా పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ గ్రామాలు అభివృద్ధి చెందితేనే దేశం అభివృద్ధి చెందుతుందని ప్రధాని మోడీ బలంగా నమ్ముతూ గ్రామీణ ప్రాంతాల అభివృద్ధికి అనేక సంక్షేమ పథకాలు తీసుకువస్తున్నారని, ఇందులో భాగంగానే వీబీజీ రామ్జీ పథకం తీసుకువచ్చారని తెలిపారు. కానీ కేంద్ర ప్రభుత్వ పథకాలపై కాంగ్రెస్, సిపిఎం పార్టీలు దుష్ప్రచారం చేస్తున్నాయని, ఈ దుష్ప్రచారాన్ని బీజేపీ కార్యకర్తలు, నాయకులు తిప్పికొట్టాలని పిలుపునిచ్చారు. 2040 విజన్తో పాటు దేశ ప్రధాని మోడీ ముందుకు తీసుకువెళ్తున్నారని, ఆయనకు ప్రతి ఒక్కరూ సహకరించాలన్నారు. తెలంగాణలో ఈసారి బీజేపీ అధికారంలోకి రావడం ఖాయమని, ఇందుకు మున్సిపల్, కార్పొరేషన్ ఎన్నికల్లో పార్టీ అభ్యర్థుల గెలుపు కోసం కృషి చేయాలని పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో జిల్లా అధ్యక్షుడు నాగం వర్షిత్ రెడ్డి, బండారు ప్రసాద్, గోలి మధుసూదన్ రెడ్డి, గడ్డం వెంకట్రెడ్డి, వీరెల్లి చంద్రశేఖర్, పల్లెబోయిన శ్యామ్ సుందర్, పోతేపాక లింగస్వామి, మిరియాల వెంకటేశం, మోహన్ రెడ్డి, నీరజ తదితరులు పాల్గొన్నారు. మంచి పథకాన్ని మోడీ గారు అయితే వికసిత్ భారత్ జీరామ్జీ పథకాన్ని తీసుకొచ్చినారో, గ్రామాల యొక్క అభివృద్ధి కొరకు, గ్రామాల సాధికారత కొరకు, గ్రామాల్లో ఉన్నటువంటి అన్ఎంప్లాయిడ్ పర్సన్స్కు లబ్ధి చేకూర్చే విధంగా ఈ యొక్క పథకాన్ని తీసుకొచ్చినారు. మోడీ గారు వచ్చిన తర్వాత చాలా పథకాలు కూడా కొంత మార్పు చేర్పులు చేస్తూ ఉన్నారు. అదేవిధంగా అవసరం లేనటువంటి చట్టాలను కూడా వారు మార్చినారు. కాబట్టి అందులో భాగంగానే వీబీజీ రామ్జీ పథకాన్ని కూడా వారు తీసుకొచ్చినారు. అయితే కాంగ్రెస్ పార్టీ దీన్ని వక్రీకరించి ప్రజల ముందు చెప్పడానికి ప్రయత్నం చేస్తూ ఉంది. ఈ పథకాన్ని, గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని మోడీ గారు ఈ యొక్క పథకాన్ని ఎత్తేసినారని, అలా కాకుండా ఈ పథకంలో కొంత ఎక్కువ, ఇంతకుముందు 100 రోజులు పని దినాలు ఉన్నప్పుడు ఇప్పుడు 120 రోజులు పని దినాలు చేసినారు. తర్వాత అకౌంటబిలిటీ కూడా, దీంట్లో సోషల్ ఆడిటింగ్ కూడా పెట్టినారు. తర్వాత 60 రోజులు ఏదైతే వ్యవసాయం జరిగేటువంటి పని రోజులు కాకుండా 120 రోజులు వేరే రోజులలో పని చేయాలని చెప్పి కూడా, అంటే అటు 60 రోజులు పని లభించే విధంగా, ఇటు ఇంకో 120 రోజులు పని లభించే విధంగా చేయడం జరిగింది. డిజిటలైజేషన్ ఈ దేశంలో ఇంప్లిమెంట్ చేయాలన్నప్పుడు ఇదే కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి చిదంబరం గారు కూడా హేళనగా మాట్లాడినారు. ఈ దేశంలో ఉన్నటువంటి మహిళలకు ఏదైతే బహిర్గత ప్రదేశాల్లో మలమూత్ర విసర్జన చేసేటువంటి పరిస్థితి ఉన్నప్పుడు గమనించినటువంటి మోడీ గారు కూడా స్వచ్ఛ భారత్ కింద ఏదైతే టాయిలెట్స్ నిర్మాణం జరగాలని చెప్పి ఎర్రకోట నుంచి మాట్లాడినప్పుడు హేళనగా మాట్లాడారు. ఇవన్నీ చూసినప్పుడు ఈరోజు దేశంలో ఏ విధంగా మార్పు వస్తుందో ప్రజలు అర్థం చేసుకుంటా ఉన్నారు. దాంట్లో భాగంగానే గ్రామాలలో కూడా మార్పు రావాలనే యొక్క ఆలోచనతో ఈ యొక్క వీబీజీ రామ్జీ యొక్క స్కీమ్ తీసుకురావడం జరిగింది. కాబట్టి వికసిత్ భారత్లో భాగంగానే వికసిత్ గ్రామం కింద ఈ యొక్క రూపకల్పన చేయడం జరిగింది. ఏదైతే దీన్ని ఉపయోగించుకొని గ్రామాలు కూడా అభివృద్ధి చెందాలో, ఆ విధంగానే సెల్ఫ్ ఎంప్లాయిడ్ యూత్ కూడా లబ్ధి చెందాలని చెప్పి మీ ద్వారా మేము కోరుతాం. జనతా పార్టీ నల్గొండ పట్టణంలో విస్తరించింది. ఈరోజు ఉమ్మడి నల్గొండ జిల్లాలో అతిపెద్ద పట్టణము నల్గొండ పట్టణం. మరి అనేక సార్లు అవకాశం వచ్చినప్పటికీ కూడా జిల్లా మంత్రివర్యులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు నల్గొండని పట్టించుకోలేదు. నల్గొండలో ఏ అభివృద్ధి కూడా చేయలేదు. కేవలం మా ఒక దేశ ప్రధాని నరేంద్ర మోదీ గారు చేస్తున్నటువంటి పథకాలన్నీ వారిలో చేస్తున్నట్టుగా చూపించుకోవడం తప్ప వారు నల్గొండ జిల్లా చేసినటువంటి అభివృద్ధి శూన్యం. మరి మేము ప్రజలందరికీ కూడా ఈరోజు కేంద్ర ప్రభుత్వం ఏ రకంగా నిధులిస్తుంది, ఈరోజు కార్పొరేషన్ కావడంలో మరి కేంద్ర ప్రభుత్వం ఏ రకంగా నల్గొండను అభివృద్ధి చేస్తున్నటువంటి విషయాలు నల్గొండ ప్రజలందరికీ వివరించి మా పెద్దలు గౌతమ్ రావు అన్న గారు కూడా ఈరోజు కార్యకర్తలను ఉద్దేశించి దిశానిర్దేశం ఇచ్చి ఒక ఎన్నికల ప్రణాళికను కూడా ఈరోజు సిద్ధం చేసి మేము ఎన్నికలకు పోతాం.